చందనోత్సవంలో పెను విషాదం అన్నటువంటిది హైలైట్ చేశారు. సింహగూరుపై గోడ కూలి 7 భక్తులు మృతి అన్నటువంటిది. 4 రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి, బలమైన పునాది లేదు, నాసిరకంగా పనులు. సింహాచలంలో భారీ వర్షం, గాలులు, ఒక్కసారిగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్, సిమెంట్ ఇటుకలు మట్టి కింద నలిగిన భక్తులు. ఒకే కుటుంబంలో 4 మృతి. వాడిలో 3 ఏళ్ల కిందట పెళ్లైన యోజంట. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా. విచారణ కమిటీ ఏర్పాటు, 72 గంటల నివేదిక సీఎం ఆదేశం. ముర్ము మోడీ దిగ్భ్రాంతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే దేశవ్యాప్తంగా కొలగానని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే ఏ క్షణంలోనైనా పాక్పై దాడి సర్వసన్నద్ధమవుతున్న భారత్, అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జయశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మనవైపే. CCS భేటీలో సైనిక సన్నద్ధపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు. పాకిస్తాన్కి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుందా? ఏ క్షణంలోనైనా పాక్పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతుందా? దాయాది గట్టి గుణపాఠం నేర్పనుందా? పాల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూస్తే అవునని అనిపిస్తోంది. పాకిస్తాన్ కూడా తమపై నేడో రేపో దాడి జరగడం తథ్యమని భావిస్తోంది. మొత్తం మీద మోడీ సర్కార్ పాక్పై ఏ క్షణంలోనూ విరుచుకుపడేందుకు సర్వసన్నాహాలు చేస్తుంది. 2018 నుంచి పెద్దగా పని లేకుండా జాతీయ భద్రతా సలహా మండలిని ఇప్పుడు పునర్వ్యవస్థీకరించారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.